హాయ్ గాయ్స్, ఈరోజైతే మనం రామతీర్థం బీచ్కి వచ్చాం. బీచ్ ఎలా ఉందో చూద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బీచ్కి వచ్చాం. రామతీర్థం ఎలా ఉందో ఏంది ఏంది మా వాడైతే ఫోటో దిగమన్నాడు. బీచ్ చూడండి ఎలా ఉందో, లోతు ఎక్కువ ఇక్కడ. మనోడైతే మంచి ఫోటో తీస్తాను చూడండి. ఫోటో తీసేసుకున్నాడు. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడండి. తావేలి, సముద్రం తావేలి. వాళ్ళు అయితే అన్నారు ఇదిగోండి సముద్రం తాబేలు చనిపోయింది. అంటే ఈ గుడ్లు పెట్టేదానికి బయటకు వస్తాయి అన్నమాట. ఒకటి ఇంకొకటి ఇక్కడ ఒకటి. ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇది చూడండి, ఇదేందో తెలుసా? ఇది ఆక్టోపస్ తెలుసు కదా, దాంట్లో ఉంటుంది అన్నమాట. ఇది ఏంటంటే దీన్ని అద్దాలు క్లీన్ చేసేదానికి ఉపయోగిస్తారన్నమాట. వాళ్ళైతే ఆడ ఫోటోలు దిగుతా ఉన్నారు. ఇవి బయటకు వస్తాయి కానీ మళ్ళీ లోపల పోలేవు, చనిపోతాయి. బీచ్లో ఎక్కడ దొరికినాయి కానీ వాళ్ళైతే ఆడ పోతా ఉన్నారు. మీకు దూరంగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుందో లేదో అండి. ఆ బ్రిడ్జ్ కాడికైతే పోతున్నాం మనం. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. అయితే బ్రిడ్జ్ కాడ పోతాను. చూడండి బీచ్ ఎలా ఉందో. అయితే ఆడ పోతా ఉన్నారు. నేను కూడా వాళ్ళ వెనకనే పోతాను. నడిచి కాలు నొప్పులు పడుతున్నాయి ఫ్రెండ్స్. మేము వచ్చింది అయితే సైడ్ నుంచి, ఇక్కడి నుంచి వచ్చాం. ఏందో పడుతున్నారు అక్కడ. తోడు చూస్తా చూడు. ఏంటంటే ఎంటకాయ బొక్కలు అన్నమాట. హ్యాండ్ బ్యాగ్ ఫ్రెండ్స్. ఏమన్నా డబ్బులు ఉన్నాయా? ఏమీ లేవు. ట్యూబ్ లైట్ ఫ్రెండ్స్, యాడ్ నుంచి వచ్చిందో. అవి ఏంటంటే రైలు గుంటలు అనమాట. కట్ట అది అవతల గుంటలు ఉంటాయి. ఇది సముద్రం. ఒకవేళ తుఫాన్లు అవి వచ్చినప్పుడు ఏంటంటే ఈ వాటర్ అంతా వెళ్ళి దాంట్లో కలిసిపోతాయి. అప్పుడు అవి తెగిపోతా ఉంటాయి. ఏందో చెట్టు, ఇవన్నీ లోపల నుంచి కొట్టుకొచ్చినాయి వస్తువులు. బీచ్ అక్కడ ఉంది. మనం కొద్దిగా దగ్గరికి వెళ్దాం. మీకు దూరంగా ఒక పడవ కూడా ఉంది, దూరంగా కనిపిస్తుందా? ఇక్కడ ఉంది అది. మేము ఇంకా పోవాలి, కొద్దిగా వచ్చాం. అది దగ్గరికి వెళ్తున్నా. మీకు నా వాయిస్ కంటే దాని వాయిస్ ఎక్కువ వినిపిస్తుంటుంది. సముద్రం సౌండ్. ఇక్కడ చిన్న చిన్న రూములు కూడా కట్టున్నాయి. అక్కడ ఇది ఎందుకు కట్టారో మనకైతే తెలీదు. సార్ లోపలికి పోయి చూద్దాం ఏముందో. లోపలికి పోతున్నాం. లోపలైతే ఇలాగ ఉంది. బయటికి వెళ్ళిపోదాం మనం. వాళ్ళు ఏందో చేస్తున్నారు, అక్కడ పిలుస్తున్నాడు. ఏందిరా అదే? ఆక్టోపస్.
ఆక్టోపస్ మీకు ఇందాక చెప్పాను కదా, ఆక్టోపస్ అంటే ఇప్పుడు చూపిస్తా ఉండండి. ఏదే కింద పెట్టు, కింద పెట్టు. బతుకుందా? ఏదే ఇదో ఎక్కడ అది ఉండేది చూపిస్తుందా? అది మా వాడైతే లోపలికి వదిలేసాడు. ఆడ ఉంది అది, వచ్చింది వెళ్ళిపోయింట అది లోపలికి. వాడి వచ్చేసాం, పడవల కాడకు వచ్చాం. ఇంకో చూడండి పడవలు అన్నీ పడవలే. ఉదయాన్నే బయటకు వచ్చేస్తాయి, నైట్ మళ్ళీ వెళ్ళిపోతాయి. వచ్చేసాం ఫ్రెండ్స్ బ్రిడ్జ్ కాడికి. ఇదేనా బ్రిడ్జ్, దాని పైకి అయితే వెళ్ళలేము మనం, అది పగిలిపోయి ఉంటుంది. ఊరినే చూసేదానికి అంతే. మనం అక్కడి నుంచి వచ్చాం. వాళ్ళైతే పోతా ఉన్నారు. నా ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోయింది, అందుకనే మా ఫ్రెండ్ ఫోన్లో వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కొద్దిగా లోతుగా ఉంటుంది. మనం ఫస్ట్ అక్కడ అటు సైడ్ ఏంటంటే కొద్దిగా మెత్తగా ఉంటుంది. బ్రిడ్జి అయితే అక్కడ దాకా ఉండింది, మేము అక్కడ దాకా కూడా వెళ్ళి ఉన్నాం. ఈ మధ్యన అది పడిపోయింది వర్షాలకి. వర్షాలు అప్పుడు తుఫాన్లు వేస్తుంటాయి కదా, ఆ టైంలో పడిపోయింది అనమాట. అలా ఉంది. లోపల అయితే ఎవరు లేదు, ఒక్క బోట్ ఉంది, ఇంకా ఎవరు లేరు. ఇప్పుడైతే బయటకు వచ్చేస్తుంటాయి, సాయంత్రంగా నైట్ టైంలో వెళ్తారనుకుంటా. అక్కడ ఉన్నాయి, మీకైతే కనపడదు, చాలా దూరం ఉన్నాయి. రెండు బ్రిడ్జ్ అయితే ఎలా ఉన్నాయి, మొత్తం పగిలిపోయింది, అది పడిపోద్ది ఇంకా. ఇది బ్రిడ్జ్ అయితే మీకు ఇంకోటి చూపిస్తానండి. మేము వచ్చినప్పుడు ఇది లేదు, ఇప్పుడు ఏందో కాలువ ఉన్నట్టుంది. ఇది నేరుగా డైరెక్ట్ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రిటర్న్ అయిపోయాం. మళ్ళీ బండి అక్కడెక్కడో ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఓకే గాయస్, ఇది ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.